మహాభారతంలోని ఆది పర్వంలో వచ్చే అత్యంత ఆసక్తికరమైన కథలలో బకాసుర వధ ఒకటి. ఈ కథ పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో తలదాచుకున్నప్పుడు జరుగుతుంది. ఏకచక్రపురంలో పాండవులు లక్కయిల్లు నుండి తప్పించుకున్న తర్వాత పాండవులు తమ తల్లి కుంతీదేవితో కలిసి ఏకచక్రపురం అనే గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో అతిథులుగా ఉంటూ ఊరిలో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుంటారు. ఆ ఊరి సమీపంలో బకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడు ఊరి ప్రజలను హింసించకుండా ఉండడానికి గ్రామస్తులు వాడితో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ప్రకారం ప్రతిరోజు ఒక బండి నిండా అన్నం, 2 దున్నపోతులు మరియు ఆ బండిని తోలుకు వెళ్ళే ఒక మనిషిని రాక్షసుడికి ఆహారంగా పంపాలి. ఒకరోజు పాండవులు ఉన్న ఇంటి బ్రాహ్మణుడి వంతు వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న తండ్రి, తల్లి, కూతురు తాము వెళ్తామని ఏడుస్తూ ఉంటారు. ఇది గమనించిన కుంతీదేవి ఆ కుటుంబానికి సహాయం చెయ్యాలని నిశ్చయించుకుంటుంది. కుంతీదేవి తన కొడుకైన భీముడిని పిలిచి ఆ బ్రాహ్మణ కుటుంబానికి బదులుగా రాక్షసుడి వద్దకు వెళ్ళమని కోరుతుంది. భీముడు మహాబలిశాలి కాబట్టి వాడు రాక్షసుడిని అంతం చెయ్యగలడని ఆమెకి నమ్మకం. భీముడు తల్లి మాటను సంతోషంగా స్వీకరిస్తాడు. భీముడు అన్నం బండిని తోలుకుంటూ బకాసురుడు గుహ వద్దకు వెళ్తాడు. అక్కడ రాక్షసుడు రాకముందే ఆ బండిలోని అన్నాన్ని భీముడు ప్రశాంతంగా కూర్చుని తినడం ప్రారంభిస్తాడు. అది చూసిన బకాసురుడు కోపంతో రగిలిపోతూ భీముడిపై దాడి చేస్తాడు. భీముడు బకాసురుడి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. భీముడు ఆ రాక్షసుడిని పట్టుకుని బాకాలతో అదిమిపెట్టి వాడి వెన్నెముక్కను విరిచేస్తాడు. బకాసురుడు భీముడి చేతిలో హతమవుతాడు. భీముడు చనిపోయిన రాక్షసుడి శవాన్ని ఊరి గుమ్మం వద్ద పడేస్తాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు రాక్షసుడి మరణాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ బ్రాహ్మణ కుటుంబం మరియు వారి ఊరి ప్రజలు తమను కాపాడిన ఆ మహావీరుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ కథలోని నీతి: బలవంతుడైన వాడు తన బలాన్ని ఇతరులను రక్షించడానికి ఉపయోగించాలి.